ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఒకరోజు ఏం జరిగిందంటే చర్చికి ఒక అమ్మాయి వచ్చింది ఆదివారం రోజు. ఎలాగొచ్చిందంటే హాఫ్ నిక్కర్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని ఆ లిఫ్ట్ పెట్టుకొని మొత్తం హెయిర్స్ అంతా ఫ్రింగ్స్ మొత్తం మేకప్ ఫుల్ మేకప్తో వచ్చేసింది చర్చికి. ఆ రోజు ఏంటంటే క్రిస్మస్. పాస్టర్ గారు చూసి ఆశ్చర్యపోయిండు. ఈమె ఎవరు కొత్తగా వచ్చింది అని అతను ఆశ్చర్యపోయాడు. అంత ఆరాధన అంతా అయిపోయింది. పిలిచి ఆ అమ్మాయితో కొంచెం మాట్లాడిండు. మీరు ఎవరు, ఏంటంటే మీకు కొత్తగా వస్తున్న పాస్టర్ చర్చి కానీ. సరే అని ఆయన ఏం చేశారంటే మెల్లనే ప్రేమతోనే మాటలు చెప్పాడు. అందులో ఉన్న ఒక అమ్మాయిని పిలిచి, ఆమె తెల్లటి వస్త్రాలు వేసుకొని ఉంది. అమ్మ, మీరు ఈసారి చర్చికి వచ్చేటప్పుడు ఈ అమ్మాయి లెక్క రావాలి అని ఆ అమ్మాయికి కొన్ని మాటలు చెప్పి పంపించేశాడు. ఆమె నెక్స్ట్ సండే రోజు కూడా అలాగే వచ్చింది. థర్డ్ ఆదివారం రోజు ఏం చేశారంటే పిలిచి వార్నింగ్ ఇచ్చేసాడు. అమ్మ, మీరు చర్చికి రాకున్నా పర్వాలే, కానీ ఇంత నీచాతిగా మీరు డ్రెస్సింగ్ వేసుకుని వస్తే ఉన్నవాళ్ళు కూడా చెడిపోతారు. ఎవరైనా మనల్ని చూస్తే కామం పుట్టద్దు. కామం అనే ఆలోచన కూడా మనం ఎదుటివానికి కలిగించకూడదు. అంటే అంత పరిశుద్ధమైన అలంకరణ మనం ధరించుకోవాలి. ఎందుకంటే మనం దేవుని పిల్లలం కనుక. శరీరం దేవుడు అందరికీ ఇచ్చిండు. అందరు ఇప్పుకొని తిరగడానికి వీల్లేదు. తమ్ముళ్ళు ఉంటారు, అన్నలు ఉంటారు, పెద్దమ్మ కొడుకులు ఉంటారు, బావలు ఉంటారు, బామ్మర్దులు ఉంటారు. రిలేషన్ అంత ఉంటుంది. చూస్తే చెండాలంగా ఉంటుంది. కనుక మీరు ఈ చర్చికి రాకుండా పర్వాలేదు, మీరు వెళ్ళిపోండి దయచేసి, ఇంకోసారి రాకండి అని ఆయన వార్నింగ్ ఇచ్చి పంపించేసాడు. ఈరోజు ఎంతమంది ఇలాగున్నారు సేవకులు ఈ లోకంలో అంటే చాలా అరుదు. పట్టించుకోరు. సాధారణంగా చర్చికి జిన్ పాయింట్ టీ షర్ట్ వేసుకొని వచ్చినా కూడా పట్టించుకోరు. ఎందుకంటే స్త్రీ మగవాని వేషం వేసుకోకూడదు. ఒకవేళ వేసుకుంటే ఆమె